Hello guys, welcome to Rotten Talks with KT, sponsored by NASA, powered by మటన్ కొట్టు మస్తాన్. నా పేరు టోనీ, నా క్యాస్ట్ పాడ్కాస్ట్. ఇక్కడ డీప్ కాన్వర్జేషన్స్ ఉంటాయి, కానీ లాజిక్ మాత్రం ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటాయి. ఈరోజు మన గెస్ట్ గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈయన జస్ట్ గెస్ట్ కాదు, నాలెడ్జ్లో ది బెస్ట్. ఆయనకి తెలియని విషయం అంటూ లేదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఐఐటిలో చదవలేదు, ఐఏఎస్ కాలేదు, స్టార్టప్స్ పెట్టలేదు, ఉచిత సలహాలు ఇవ్వటంలో మాత్రం డబుల్ పిహెచ్డి చేశారు. కొంతమంది సక్సెస్ ని చేస్తారు, ఇంకొంతమంది డబ్బుని చేస్తారు, డ్రీమ్స్ ని చేస్తారు. కానీ మన గెస్ట్ 300 మీటర్ల ఒక బస్ ని చేశారు, కానీ మిస్ అయ్యారు. వాట్ ఏ గ్రేట్ విషనరీ. అతని కాన్ఫిడెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. లెట్స్ వెల్కమ్ అవర్ టుడేస్ గెస్ట్, ది మ్యాన్, ది మిత్, ది లెజెండ్, ది అన్స్టాపబుల్, ది అన్బిలీవబుల్, యూట్యూబ్ మెగాస్టార్ క్రాంతి కస్కస్. దీంట్లో కాఫీ లేవుటోని అది ఊరికే షో కోసం పెట్టాను సార్. ఓకే ఫైన్. హాయ్ సార్, ఫైనల్లీ. థ్యాంక్ యూ. ఏంటి సార్ అది కింద పెట్టి? నో థమ్స్ అప్, ఓన్లీ వాటర్. సార్ స్టాక్ మార్కెట్ ఒకసారి క్రాష్ అయిపోద్దేమో సార్? అప్పుడప్పుడు క్రాష్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మేము మా టీం బాగా ఎక్సైట్ అవుతూ ఉంటాం, కానీ ఈసారి ఆడియన్స్ కూడా ఎక్సైట్ అయ్యేలాగా ఉన్నారు సార్. దట్స్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు మార్నింగ్ 5కే లేస్తారంట, అంత డిసిప్లిన్ ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? యాక్చువల్లీ 5కి లేవటం అనేది చాలామంది డిసిప్లిన్ అనుకుంటారు, బట్ అది రాంగ్. ఇప్పుడు 5కి లేచామంటే సూర్యుడి కంటే మనం ముందు లేస్తున్నట్టు. అప్పుడు సూర్యుడు ఏమనుకుంటాడు, ఏంది బ్రో నాకంటే ముందు వచ్చేసావు అనుకుంటాడు. సో దట్ ఈస్ సైకలాజికల్ డామినెన్స్ ఓవర్ సన్. ఐ ఫీల్ దట్ ఈస్ ద రియల్ సక్సెస్. నైస్. వావ్ సార్, వావ్. అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ సార్? యాక్చువల్లీ రాత్రి నేను మా ఇంట్లో ఉన్న స్నేక్ ప్లాంట్తో మాట్లాడుతున్నాను. సో దాన్ని సేమ్ క్వశ్చన్ అడిగా, వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ అని. అది ఏం ఆన్సర్ ఇవ్వలేదు. సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్. వా, ఏం చెప్పారు సార్, వెరీ వెరీ వెల్ సెట్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, లాంగ్ టర్మ్ దాకా వెయిట్ చేయరు. సో లాంగ్ టర్మ్లో వెయిట్ చేసి రిటర్న్స్ పొందాలంటే ఎలా? ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మిమ్మల్ని నా క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పాలి దయచేసి. సో మీరు అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ మీద ఎలా ఫోకస్ చేయాలంటే? ఎగ్జాక్ట్లీ. చాలా సింపుల్ టోన్. ఇప్పుడు మీరు ఏదో ఒక యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే. ఆ యాప్ పాస్వర్డ్ మర్చిపోండి. సో మీరు దాన్ని ఓపెన్ చేయలేరు. సో అలా మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దీన్నే మేము ఫోర్స్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే. సార్ రోజుకి 3 లీటర్ల వాటర్ తాగాలని చెప్పంటారు, మీరు ఎన్ని లీటర్ వాటర్ తాగుతారు సార్? సీటోని 3 లీటర్లు వాటర్ తాగాలి, 2 లీటర్లు పొయ్యాలి, ఏని నేను నమ్మను. ఫీలింగ్స్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటాయో అప్పుడే నేను వాటర్ తాగుతాను. సో వాటర్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ముఖ్యంగా బిస్లరీ వాటర్కి. గ్రేట్ సార్. వాటర్ కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాకు మా ఆడియన్స్ తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొక ట్రిమాండరస్ క్వశ్చన్ అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఒక మనిషికి సాధారణంగా ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, అండ్ మీలాంటి వాళ్ళు ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ మెయింటైన్ చేస్తుంటారు సార్? నాకైతే టోనీ ఒక 5 ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి శాలరీ, 2 ఈఎంఐ, 3 వచ్చేసి యూపీఐ క్యాష్ బ్యాక్లు, 4 వచ్చేసి ఎమోషనల్ సపోర్ట్ రెంటర్, 5 వచ్చేసి బ్రేకప్ రికవరీ కన్సల్టెంట్. 5 ఇన్కమ్ సోర్సెస్ ఉండటం అనేది మిలియనీర్ మైండ్ సెట్. వావ్, గ్రేట్ సార్. కానీ ఈ ఎమోషనల్ సపోర్ట్ అలాగే బ్రేకప్ రికవరీ ఏంటో నాకు అర్థం కాలేదు సార్, ఒకసారి మాడి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఇప్పుడు చావు దగ్గర యాడ్ అవటం కానీ, ఇప్పుడు మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది అంకుల్స్ కుండీ జోకులు వేస్తూ ఉంటారు. సో ఆ జోకులకి నవ్వటం, క్లాప్స్ కొట్టడం, ఇవన్నీ ఏంటంటే మేము ఎమోషనల్ సపోర్ట్ రెంటర్ అంటాం అనమాట. అండ్ ఇంకా బ్రేకప్ అయిన ఉంటారు కదండి, సో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. కన్సల్టెన్సీ తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. సో వండర్ఫుల్ సార్. ఇంతకీ మీకు ఎన్నిసార్లు బ్రేకప్ అయిందండి?
నేను ఒక్కసారి కూడా రిలేషన్షిప్లో లేనండి. సో నాకు బ్రేకప్ లేవు. మరి వాళ్ళని ఎలా రికవరీ చేశారు? ఇప్పుడు ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉండిద్దా, చెప్పులు కుట్టేటోడికి చెప్పులు ఉంటాయా, పాడ్కాస్ట్ చేసేవాడికి బ్రెయిన్ ఉండిద్ది చెప్పండి. అంతేలేండి. ఎక్సలెంట్ సార్. అయినా మీకు లైఫ్లో మీకున్న క్లారిటీ ఎవరికి ఉండుంటుంది సార్ నాకు తెలిసి. ఓకే సార్, ఇప్పుడు లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? హ్యాపీనెస్ అంటే సింపుల్ టోనీ, ఎలిమినేట్ నెగిటివిటీ. ఇప్పుడు నేనున్నాను, ఫోన్లో ఉన్న లోన్ యాప్స్ అని డిలీట్ చేశాను, వాళ్ళకి ఇచ్చిన నెంబర్లన్నీ మార్చేసాను. ఇన్నర్ పీస్, హ్యాపీ. అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? నాకు ఎలా వచ్చింది అనే దానికంటే మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారు. సార్, ఒక విన్నర్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి సార్? సీటుని ఎప్పుడైనా విన్నర్ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు ఇది చెయ్యలేవు అన్నారనుకోండి, మాకు తెలుసులే అని చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయినప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది కూడా తగ్గిపోయింది. రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. సార్, మీరు నాసాతో వర్క్ చేశారంట కదా? ఎస్. ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అని, ఏలియన్స్ అని, సో ఇట్లా యూనివర్స్ని స్టడీ చేయటం, సో వీటికి సంబంధించిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది నేను నాసాతో చేస్తూ ఉంటాను. అమేజింగ్ సార్. సార్, ఈ మధ్య కాలంలో మీరు ఒక వైరల్ స్టేట్మెంట్ చేయడం జరిగింది సార్. అది ఏంటంటే బేసిక్గా సూర్యుడు లేరు అని చెప్పేసి ఒక అనాలోచితమైనటువంటి కామెంట్ ఒకటి చేశారు. ఈ కామెంట్ అనేది చీరాల్లో చాలా వైరల్ అయింది సార్. అసలు వరల్డ్ వైడ్ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అసలు దీనికి మీరు వివరణ ఏమిస్తారు సార్? సూర్యుడు లేడు అంటారు నిజంగానే? ఎస్, దట్ ఈస్ ట్రూ. సూర్యుడు అనేది ఒక మిత్, కొంతమంది పుట్టించిన పొకార్ అది. ఓకే, కానీ సార్ అది మీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. మన యూనివర్స్ అనేది చాలా డార్క్గా ఉండింది. మనం జీవనం కొనసాగించాలంటే సూర్యుడు ఖచ్చితంగా ఉండాలి కదా అని మీరు అంటారు. ఎగ్జాక్ట్లీ అదే. సీటోని దానికోసం నాసా ఏం చేస్తుందంటే భూమి పైన ఒక పెద్ద టార్చ్ లైట్ని పెట్టింది. ఒకే దగ్గర ఉంటే కష్టం కదా. అవును. ఇప్పుడు లైట్ అనేది ఒకే దగ్గర ఉంటే కష్టం కాబట్టి మేమేం చేస్తామంటే రిమోట్తో ఈ భూమి చుట్టూ ఆ టార్చ్ లైట్ని తిప్పుతూ ఉంటాం ఇట్ట. కానీ సార్, అంత పెద్ద టార్చ్ లైట్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా మెయింటైన్ చేయగలరు? చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు. చాలా గుడ్ క్వశ్చన్. దాంట్లో ఏం చేస్తామంటే మేము పెద్ద పెద్ద బ్యాటరీలు పెడతాం. చాలా హ్యూజ్ బ్యాటరీస్ ఉంటాయి. అవి ఎట్లా అంటే ఇక్కడ మనం చిన్న చిన్న కంపెనీలు దొరికే బ్యాటరీస్ కాదు, అవి పెద్ద బ్యాటరీలు అనమాట. సో ఆ పెద్ద బ్యాటరీని మేము ఆ టార్చ్ లైట్లో అమరుస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఫిబ్రవరిలో మేము కొత్త బ్యాటరీ మారుస్తాం. డిసెంబర్ వచ్చేసరికి బ్యాటరీ అయిపోయింది. మీరు గమనిస్తే డిసెంబర్, జనవరి ఈ టైంలో మీకు చలి ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే ఆ బ్యాటరీ మారుస్తాం కాబట్టి అక్కడ లైట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ ఫిబ్రవరిలో మేము కొత్త బ్యాటరీ వేస్తాం కదా, ఆ కొత్త బ్యాటరీ పుంజుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో మీకు మార్చ్, ఏప్రిల్ ఈ హెచ్చలోకి ఎండ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బ్యాటరీ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్ ఫోకస్ ఎక్కువ ఉండి మీకు ఎండ అనేది ఎక్కువ అనిపించింది. సో మనకి ఎండ ఈ చలికాలం రావటానికి ఇది మెయిన్ రీజన్. దట్ మేక్ సెన్స్. ఇప్పుడు సార్, సూర్యుడు లేకపోతే వర్షం పడదు, మరి ఇప్పుడు మనకు వర్షం ఎలా పడుతుంది అంటారు? అదే చాలా మందికి ఉన్న పెద్ద అపోహ. దట్ ఈస్ నాట్ ట్రూ. వర్షం పడాలంటే సూర్యుడు ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి మనకి ఎక్కించిన పెద్ద అపోహ అండి. ఇప్పుడు మన బయట ఏలియన్స్ ఉంటారు, ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారు. మేము అతను ఏరియా 51లో అది క్లాసిఫైడ్ ఫైల్స్ ఉంటాయి, అది బయటికి రావడం లేదు. కానీ నాకు నాసాతో పరిచయం ఉంది కాబట్టి నేను దగ్గర నుండి చూశాను ఏలియన్స్, వాళ్ళ వీడియోస్ చూశాను. ఒక ఏలియన్ కూడా అక్కడ ఏరియా 51లో ఉన్నాడు. అతనితో మేము ఇంటరాక్షన్స్ కూడా చేస్తున్నాం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏలియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనలాగే పెళ్ళి గిల్లి వ్యవహారం అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఏలియన్స్ ఉన్నారు కదా, సో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఒక ఏలియన్స్ ఊరేగింపు వెళ్తా ఉంది, మన మిల్కీ వే గెలాక్సీలో వెళ్తా ఉంది. సో వెళ్తా ఉన్నప్పుడు కరెక్ట్గా మన భూమి దగ్గరికి వచ్చినప్పుడు ఏలియన్స్కి పాస్ వచ్చింది. అదే సో ఏలియన్ పాస్ పోసింది. సో ఇప్పుడు అంత పెద్ద ఊరేగింపు జరుగుతున్నప్పుడు, అంత దూరం వెళ్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా టాయిలెట్ అనేది వచ్చింది. ఆబ్వియస్. సో ఒక ఏలియన్ ఏం చేసిందంటే భూమి దగ్గర ఆగి పాస్ పోస్తుంది. సో వాళ్ళకి ఒక లీడర్ ఉన్నాడు, అతని పేరు చెప్పకూడదు, మీరు గూగుల్ చేసుకుంటూ వచ్చింది. సో అతను ఏం చెప్పాడంటే 1 by 1 పోయండి.
ఒకేసారి పోయొద్దు అని చెప్పాడు. అదొక ట్రెడిషన్ గా మారిపోయింది వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు చూస్తే వాళ్ళకి ఆ ఊరేగింపు అనేది జూన్ జూలైలో, అంటే భూమి దగ్గరికి వచ్చేసరికి జూన్ జూలై అయ్యింది. సో వాళ్ళు అక్కడ నుంచి జూన్ జూలైలో టాయిలెట్ పోస్తారు, ఒక్కొక్కరుగా పోస్తూ ఉంటారు. సో ఆ జూన్ జూలై నుంచి మనకి భూమి దగ్గరికి రావడానికి 2 months టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ లైట్ ఇయర్స్ అయి ఉంటాయి కాబట్టి 2 months టైం పట్టింది. అంటే మీరు గమనిస్తే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో మనకి టాయిలెట్ పడింది. జూన్ జూలైలో పోస్తే అవి అక్కడ నుంచి ఒక 2 months ట్రావెల్ అయ్యి మన మీద పడతాయి. లైట్ గా స్టార్ట్ అవుట్, జూలై లైట్ స్టార్ట్ అవుట్, ఆగస్ట్ ఇప్పుడు భూమి స్టేబుల్ గా ఉండదుగా, అవునవును, రొటేట్ అవుతాడు. సో వీళ్ళు పోసినప్పుడు ఒకే దగ్గర మొత్తం పడతాం, ఒక ఏరియాలో పడిద్ది, తర్వాత తిరుగుతున్నప్పుడు ఒక ఏరియాలో పడిద్ది. వాళ్ళు మనం ప్రతిసారి వచ్చి ఒకే దగ్గర నుంచి పోయిరిగా, ఏడు నుంచి ఉన్నప్పుడు ఒకసారి ఏడు నుంచి ఉంటారు, ఒకసారి ఏడు నుంచి ఉంటారు, ఒకసారి. సో అట్ట ఈ స్టేట్స్ కానీ సిటీస్ కానీ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమైందంటే ఒకడు పోస్తున్నప్పుడు ఇంకొకటికి అర్జెంట్ అయిపోయింది ఇంకొక ఏలియన్కి. సో అతను ఏం చేస్తాడంటే ఎవరు చూడలేదులే అనుకొని వీళ్ళు కూడా 3-4 కలిసి పూజేస్తూ ఉంటారు. ఆ టైంలో మనకు వరదలు వస్తాయి. మనకు వరదలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఏలియన్స్ ఒకేసారి కలిసి ఒకేసారి పోయటం వల్ల వరదలు వస్తాయి. సో అట్లా మనకి వర్షం వస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, అదేంటంటే ఏలియన్స్ పాస్. అది సార్ మీ నాలెడ్జ్ చూస్తుంటే నాకు మామూలుగా అసలుకి మైండ్ పోతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీకు క్రేజీ టోనీ తెలుసా సార్? తెలుసు. క్రేజీ బ్రోస్ ఛానల్లో ఉంటాడు. చాలా గొప్ప కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆయన. టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అని చెప్పిన పెద్ద ఫిలాంథ్రఫిస్ట్ కూడా. అంటే రీసెంట్గా మా సర్వేలో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ కూడా బయటపడిందండి. ఏంటి సార్ అది? అంటే మేము కొంతమంది మీద ఒక స్టడీ చేసాం. సో ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళ మీద స్టడీ చేసాం. సో ఎవరైతే ఈ క్రేజీ బ్రోస్ ఛానల్లో ఉండే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయింది. సూపర్ సార్. అర్థమైందా మీకు? సూపర్ సార్. క్రేజీ బ్రోస్ చూసే వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. సూపర్ సార్. అంటే మేమేం ప్రపోజ్ చేసాం అంటే గవర్నమెంట్ కూడా పంపించాం మేము. ప్రతి ఒక్కరి చేత క్రేజీ బ్రోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి వీడియోస్ చూపించమని చెప్పాం మేము. అది నెక్స్ట్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. మీరు ఎవరన్నా చూస్తుంటే, మీరు ఎవరన్నా యూట్యూబ్ చూసి అలవాటు ఉంటే మీకు తప్పకుండా క్రేజీ బ్రోస్ అనే ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మీకు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లుతారు. నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తాను, మీరు కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా తెచ్చి సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఇంకో క్వశ్చన్ సార్, మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగొచ్చా సార్? తప్పకుండా అడగచ్చు సార్. మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తారేమో కానీ చాలా అంటే అప్పుడప్పుడు చూడటం అంటే చాలామంది వస్తారు ఇక్కడ కానీ ఎక్కడ కానీ. చాలామంది బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ 19 మంది ఉంటారు. బాగుంటుంది బిగ్ బాస్. ఆట మాత్రం మస్తు ఆడతారు. అవును, నిజంగా అది చాలామంది టీవీలో కానీ ఫోన్లో కానీ కరించి చాలామంది చూస్తారు. గేమే మస్తు ఉండిద్ది నిజంగా. అది మాత్రం జోక్ కాదు, ఇంతవరకు చూడలేదు కానీ చూసానేమో కానీ అది. ఓకే 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 సార్, అర్థమైంది సార్. మీకు ఇప్పుడు ఇండియాలో ఉన్న స్టేట్స్లో ఏ స్టేట్ అంటే ఇష్టం సార్? నాకు యునైటెడ్ స్టేట్స్ అంటే బాగా ఇష్టం. యునైటెడ్ స్టేట్సా? ఎందుకంటే నాకు స్టేట్స్ యునైటెడ్గా ఉండటం అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్. మాకు మైండ్ పోతుంది సార్ మీరు చెప్పే ఆన్సర్స్ నిజంగా. సార్ ప్రజెంట్ ఏ బాగా భూమిలో ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఒకసారి మా ప్రేక్షకులతో? నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆర్టిఫిషియల్ని ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడు న్యాచురల్గా ఉండే వాటిని ఎంకరేజ్ చేస్తాను. ఈ చాట్ జీపీటీలు, పీపీటీలు, బీపీటీలు ఇవన్నీ మనకి సెట్ అయ్యేది. సో అందుకని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయను. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా ఆర్టిఫిషియల్ తీసేసి ఇంటెలిజెన్స్తో వస్తే నేను వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఈ నాసాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి అదే చెప్పాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మనం ఇప్పుడు సార్ కొంచెం డీప్లోకి డైవ్ చేద్దాం. తప్పకుండా. మీరు టైం కాన్సెప్ట్స్ గురించి ఇంకొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఈ టైం కాన్సెప్ట్లో మీరు ఐన్స్టైన్నే తప్పని చెప్పేసి అన్నారు. కరెక్ట్. దాని గురించి మా వ్యూవర్స్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్ మీరు? తప్పకుండా. ఏమండి సార్ ప్లీజ్. ఇప్పుడు టైంలో 4 డైమెన్షన్స్ ఉంటాయి టోనీ. డైమెన్షన్ 1 వచ్చేసి యాక్చువల్ టైం, అంటే క్లాక్ టైం. రైల్వే వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు, వీళ్ళు ఫాలో అయ్యే టైం, దట్ ఈస్ డైమెన్షన్ నెంబర్ 1 ఫర్ టైం.
అండ్ డైమెన్షన్ నెంబర్ 2 ఉంది. అది వచ్చేసి ఇండియన్ టైం. అంటే ఇప్పుడు మీరు 7 PM అంటే జనాలు 8 PMకి వస్తారు. అమేజింగ్ సార్. ఇదేం తప్పు కాదు, ఇట్ ఈస్ కల్చరల్లీ యాక్సెప్టెడ్. ఓకే, 7 PM అంటే నువ్వు ఫంక్షన్ 7 PM అంటే 8 PMకే వస్తారు వాళ్ళు. దట్ ఈస్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్ 3. ఇది వచ్చేసి తెలుగు టైం. ఇప్పుడు మీరు 7 PM అని చెప్తారు. ఓకే, వాళ్ళు 7:15కి మీకు కాల్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయ్యిందని అడుగుతారు. ఆ టైంకి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇంకా రెడీ కూడా అవరు. దట్ ఈస్ డైమెన్షన్ నెంబర్ 3 తెలుగు టైం. ఎగ్జాక్ట్లీ. దీని గురించి ఎవరో మాట్లాడలేదు సార్. ఎగ్జాక్ట్లీ, దీని గురించి ఎవ్రీబడి షుడ్ డిస్కస్. అండ్ డైమెన్షన్ నెంబర్ 4 వచ్చేసి కమింగ్ టైం. కమింగ్ టైం. ఇప్పుడు అకార్డింగ్ టు ద సోర్సెస్ తెలుగు ఫిజిక్స్లో కమింగ్ అనేది క్వాంటమ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒక పర్సన్ ఐ ఆమ్ కమింగ్ అంటున్నాడంటే ఒకేసారి అతను ఇంట్లో ఉన్నాడు అండ్ ఆన్ ద వేలో కూడా ఉన్నాడు అని అర్థం. సార్ దీన్ని ష్రోడింగర్స్ క్యాట్ అని చెప్పేసి అని అంటారు కదా. ఎగ్జాక్ట్లీ, ష్రోడింగర్ పిల్లిని స్టడీ చేశాడు, మనం మన ఫ్రెండ్ని స్టడీ చేయాలి. సార్ ఏదైనా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తప్పకుండా. ఇప్పుడు ఫ్రెండ్ ఏ ఉన్నాడు, ఫ్రెండ్ బికి కాల్ చేశాడు. ఫ్రెండ్ ఏ అంటాడు, ఎరా మావా ఎక్కడ ఉన్నావు? ఫ్రెండ్ బి అంటాడు, ఐ ఆమ్ కమింగ్ రా. కానీ రియాలిటీ ఏంటి? అతను ఇంట్లోనే ఉన్నాడు, టవల్ మీద ఉన్నాడు, బాత్రూంలో ఉన్నాడు, రీల్స్ చూస్తున్నాడు, 40 minutes నుంచి రీల్స్ చూస్తున్నాడు. ఐ ఆమ్ కమింగ్ రా అన్నాడు. దిస్ ఈస్ వెరీ డీప్ గైస్. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి? ఫ్రెండ్ బి అబద్ధం చెప్పలేదు. ఇంట్రెస్టింగ్. ఎలా? ఎందుకంటే అతని మైండ్లో ఎప్పుడూ వద్దామని అనుకుంటున్నాడు. అతని ఇంటెన్షన్ అనేది రియల్, కానీ మోషన్ అనేది పెండింగ్లో ఉంది. యాక్చువల్గా దీన్ని టిక్టాక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్లో ఇంటెన్షన్ బేస్డ్ రియాలిటీ అంటారు కదా, అది ఇదేనా? అదొక మైండ్ సెట్ ఇష్యూ కదా. ఎగ్జాక్ట్లీ, 100%. కానీ సార్ ఇక్కడ 5 minutes ఫినామినా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సీటోని తెలుగు వెకాబులరీలో 5 minutes అనేది టైం యూనిట్ కాదు, దట్ ఈజ్ యూనిట్ ఆఫ్ హోప్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వంట అయిందని అడుగుతాం, దానికి అమ్మ ఏం చెప్తుంది? 5 minutes రా అంటది. కానీ దాని అర్థం ఏంటి? 5 minutes 45 minutes మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. ఇక్కడ 5 minutes అనేది మనకు ఒక హోప్ ని క్రియేట్ చేస్తుంది. కరెక్ట్. రీసెర్చ్ లో కూడా యావరేజ్ 5 minutes అంటే అరౌండ్ 23.7 minutes అని కూడా మనకి ప్రూవ్ అయింది. ఐ కంప్లీట్లీ అగ్రీ. కానీ దాన్ని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయమే, బికాజ్ ఆ 5 minutesకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. ఓకే, అమేజింగ్. క్రాంతి గారు, మీరు ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ని కూడా ప్రపోజ్ చేశారు అండ్ ఎవరో సాల్వ్ చేయలేని లైఫ్ మిస్టరీస్ని కూడా సాల్వ్ చేశారు. అంతెందుకు ఓయిడూడు లాంటి కాన్స్పిరసీ థియరిస్టులని కూడా అవి సాధ్యం కాలేదు. యాక్చువల్గా అలాంటి వాళ్ళకు కూడా అవి సాధ్యం కాలేదు. వాటి గురించి మీరు ఏమైనా డిస్కస్ చేయగలరా? షూర్, తప్పకుండా. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి ఇంట్లో ఒక చెప్పు మిస్ అయ్యిద్ది. అవును, ఒక చెప్పే మిస్ అయ్యిద్ది. ఎందుకు ఒక చెప్పే మిస్ అవుతుంది? ఎవరు దాని గురించి మాట్లాడలేదు సార్. ఎస్, నా థియరీ ఏంటంటే కేవలం ఒక చెప్పు అనేది ప్రపంచంలో ఎవరికి యూజ్ ఉండిద్ది. సో దిస్ ఈజ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో నా దృష్టిలో అతను ఏంటంటే ఒక కలెక్టర్, అండర్ గ్రౌండ్ స్లిప్పర్ కలెక్టర్. మేబీ అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అమేజింగ్ సార్. నెక్స్ట్ థియరీ ఏముంటుంది సార్? నెక్స్ట్ థియరీ ఏమని చెప్తారా? మనం ఇప్పుడు మీరు గమనిస్తే, మీరు ఎప్పుడైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వైఫై అనేది ఆటోమేటిక్ స్లో అయింది. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా చాలా సార్లు ఫేస్ చేసాను ఇది. సో ఇక్కడ ఏంటంటే రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే రిలేటివ్స్ వాళ్ళతో పాటు బ్యాండ్ విత్ ఆరాని కూడా తీసుకొని వస్తారు. ఓకే, బ్యాండ్ విత్ ఆరా అంటారు దాన్ని. రిలేటివ్స్ బ్యాండ్ విత్ ఆరా. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవగానే మన ఇంట్లో ఉన్న వైఫై రూటర్స్ అన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఫినామినాని ఫేస్ చేస్తాయి. అంటే రిలేటివ్స్ ఇంట్లోకి రాగానే కొత్త మొఖాలను చూసి వైఫై రూటర్స్ అనేవి ప్యానిక్ అవుతాయి. దీని అర్థం ఏంటంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా నెర్వస్నెస్కి గురవుతుంది. అంటే ఇప్పుడు వైఫై రూటర్స్ కూడా సోషల్ యాంగ్జైటీ ఉంటుంది అంటారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఓకే క్రాంతి గారు, ఈరోజైతే మనం చాలా విషయాల్ని డీప్గా డిస్కస్ చేసాము. చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ని మీరు మా
ఆడియన్స్కి అయితే అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ టోనీ గారు, ఇది మీ వల్లే పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంతవరకు ఈ పాడ్కాస్ట్ని చూసారంటే మీది గట్టిగుండె, ఆ గుండె బతకాలి. కూల్ డ్రింక్ తాగుతున్నారు. కూల్ డ్రింక్ పాడ్కాస్ట్ చెప్పినప్పుడు కూల్ డ్రింక్ లేని పాడ్కాస్ట్ అయిపోయింది కదా. సరే ఓకే ఉంటాం గైస్. ఎక్కువ తాగొద్దాం సోపు. లైక్ షేర్ చేయమని చెప్పరా ఏంద్రా గుడికేష్గా. సరే మర్చిపోయాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఏమైనా ఇంకా ఇంట్రెస్టింగ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.